హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్. ఈరోజు పుదీనా కొత్తిమీరతో చట్నీ చేయబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా, చపాతీలోకైనా, లేకపోతే బ్రెడ్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకొని తినడానికైనా చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నేను ఒక 4 నుంచి 5 కట్టల పుదీనా తీసుకున్నానండి. అంటే మీడియం సైజ్ కట్టలండి, మరీ పెద్దవి కాదు. ఇలా మంచి గ్రీన్ కలర్గా ఉండే ఆకులన్నీ సపరేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఇది 2 బంచెస్ కొత్తిమీర అండి. వేర్లు అవన్నీ కట్ చేసి మంచి కొత్తిమీర వేరు పెట్టుకున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి. ఇవి మీరు కొన్ని కారం ఉంటాయి, కొన్ని చప్పగా ఉంటాయి కాబట్టి టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. ఇక్కడ కొంచెం చింతపండు నానేసుకున్నాను. ఇలా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడెక్కాక లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పచ్చిమిర్చి తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఘాటన్న పెట్టండి, లేకపోతే 2 ముక్కలన్నా కట్ చేయండి, లేకపోతే ఇవి నూనెలో వేయడం వల్ల ఎగిరి పడతాయండి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారాలి కాబట్టి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఈ పుదీనా లీవ్స్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వాటర్ ఎక్కువ ఏం లేకుండా కొంచెం స్ట్రైనర్లో వేసి పెడితే వాటర్ అంతా వెళ్ళిపోతాయి కాబట్టి ఓన్లీ లీవ్స్ ఉంటాయి. ఇలా వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టొద్దండి, పుదీనా మొత్తం మాడిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం ఇలా దగ్గరికి అయ్యాక 1 టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే ఎక్కువ. ఇలా పసుపు వేసాక ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలానే కుక్ చేసుకోవాలి. మరీ మాడిపోయేదాకా ఉంచొద్దండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇందాకటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. లీవ్స్ ఇలా దగ్గరికి అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇది కూడా పక్కన పెట్టేసేసుకొని ముందుగా మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర లీవ్స్ మొత్తం వేసుకోవాలండి. ఆయిల్ లేదు కదా, సరిపోదని 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేశాను. ఇది ఏమీ కట్ చేయక్కర్లేదండి, కాడలతోనే అలానే వేసేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇలా ఇది తొందరగా కుక్ అయిపోతుంది. 1 మినిట్ 1.5 మినిట్ కంటే ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇవి చాలా పలచగా ఉంటాయి కదా కొత్తిమీర ఆకులు, అందుకని. ఇలా ఇది కూడా కుక్ చేసుకున్నాక అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. ఇవన్నీ కొంచెం చల్లార పెట్టుకోవాలి. అంటే వేడివి మిక్సీ జార్లో వేస్తే బాగుండదు కాబట్టి ఇలా ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసుకొని, ఇది చింతపండు కూడా నానిందండి రెడీగా. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాండి. ఒక 12 to 15 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవి ఫస్ట్ మిరపకాయలు చల్లారాక ఈ మిరపకాయలన్నీ ఇందులోకి వేసేసుకొని తర్వాత తీసుకున్న జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకొని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి బాగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా కొంచెం క్వాంటిటీ కారం పక్కకు తీసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే కంప్లీట్గా వేసేస్తే అది మళ్ళీ ఎక్కువ కారం అయిపోతే బాగుండదు కాబట్టి సరిపోకపోతే కనుక మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పుదీనా వేసేసుకోవాలండి. ఈ పుదీనా, ఈ కొత్తిమీర మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. అప్పుడే ఇందులో నానబెట్టి పెట్టుకున్న ఈ చింతపండు ఇలా వేసుకోవాలి. వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఆ రెక్కలకి ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేస్తున్నానండి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఇలా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ అయిపోయిందండి. చుట్టూ కొంచెం నువ్వుల పొడి అలానే ఉంది కదా, మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం అవన్నీ సరిపోయాయా చెక్ చేసుకొని, సరిపోకపోతే కనుక ముందు తీసి పెట్టుకున్న కారం వేసేసి గ్రైండ్ చేసేసి గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. నోరూరించే రుచికరమైన పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.